గొరక ఇప్పుడు పెద్దలకే కాదు పిల్లలకు సమస్యగా మారుతోంది. గొరకను మనలో చాలామంది గాఢ నిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ అది నిజం కాదు. గొరక అనేది నిజానికి ఒక జబ్బు. వాస్తవానికి శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తినప్పుడే గొరక మొదలవుతుంది. పిల్లల్లో గొరక సమస్యగా మారడానికి ఎలర్జీలు మొదలుకొని టాన్సిల్లు, ఎడినాయిడ్ల వాపు రావడం, శ్వాస మార్గాల్లో ఏవైనా అవరోధాలు ఏర్పడటం ఇలా చాలా కారణాలే కనిపిస్తాయని చెప్తారు డాక్టర్లు. రాత్రిపూట నిద్రను దూరం చేసి శారీరకంగా మానసికంగా అనేక సమస్యల్ని తెచ్చిపెట్టే పిల్లల్లో గొరక గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లల్లో కామనెస్ట్ కాజ్ ఆఫ్ స్నోరింగ్ అంటే గురకకి కామనెస్ట్ కారణం చెప్పాలి అంటే ఎడినోటాన్సిలర్ హైపర్ప్లేసియా అంటామండి. గొంతులో ఉండే టాన్సిల్స్ అలాగే ముక్కు వెనక భాగంలో ఉండే ఎడినాయిడ్ ఈ రెండు చాలా పెద్దగా అంటే గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 సైజులకి పెరిగిపోతే అప్పుడు గాలి తీసుకునే ఏరియా చాలా నేరో అయిపోయి దానివల్ల గురక వస్తుంది. దీని తర్వాత సెకండ్ మోస్ట్ కామనెస్ట్ కాజు ఒబిసిటీ. ఇది కాకుండా ముక్కులో ఉండే సమస్యలు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు దూలం వంకరగా ఉండడం, లేదా ముక్కులో ఉండే పాలిప్స్, లేకపోతే ముక్కులో ఉండే కండలు అంటే టర్బినేట్స్ బాగా పెద్దగా అవ్వడం. అంటే ఈ కారణాల వల్ల చిన్నపిల్లల్లో గురక కొంచెం ఎక్కువగా కనబడుతుంది అన్నమాట. స్నోరింగ్లో మెయిన్ ప్రివెంటివ్ మెజర్ అంటే ఒబిసిటీ. కొంచెం అవుట్డోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేయడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం లాంటి మోడిఫికేషన్స్తో మెయిన్ స్థూలకాయం రాకుండా చూసుకోవాలి. రెండోది ఎనీ క్రానిక్ డిసీజ్ అంటే ఒక వ్యాధి యూజువల్లీ 3 స్టేజెస్ ఉంటుంది: అక్యూట్ డిసీజు, సబ్ అక్యూట్ డిసీజ్ అండ్ క్రానిక్ డిసీజ్ అని. మెనీ ఆఫ్ ద క్రానిక్ డిసీజెస్ ఆర్ నాట్ క్యూరబుల్. దే ఆర్ ఓన్లీ ఎదర్ కెన్ బి కంట్రోల్డ్ or can be cured by surgery, but they are not cured by medication. So అలాంటి కండిషన్స్లో మాత్రం ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఎర్లీ ఇంటర్వెన్షన్. అంటే చైల్డ్ సఫరింగ్ అయ్యి బాగా పెరిగి ఇబ్బంది పడి స్లీప్ ఫ్రాగ్మెంటేషను, లేకపోతే హైపాక్సిమియా, ఇంటర్మీడియట్ హైపాక్సిమియా, హైపోవెంటిలేషన్ ఆఫ్ ద ఆల్వేలస్, ఇలాంటి కాంప్లికేషన్స్ రాకముందే అండర్లయింగ్ కాజ్ని కరెక్ట్ చేసుకోవడం బెటర్.